అవుట్లుక్ తీసుకున్నాను. జస్ట్ ఒక 30 సెకండ్స్ ఏమో ఉంటుంది అంతే. మొత్తం నాకు లోపలికి తీసుకునేటప్పుడు తీశాను. యాక్చువల్లీ టీపీటీ నాని మర్డర్స్ అరెస్ట్, లేకుంటే మర్డరర్స్ హంతకులు అరెస్టు, నాని హంతకులు అరెస్టు, కోర్టు అని పెట్టండి. కోర్టు అని చెప్పండి. నాని మర్డర్స్ అరెస్టు కోర్టు అని పెట్టండి. అన్నా అయిపోయిందన్నా, ఓకే ఆఫ్ చేస్తున్నానా. హలో, వెళ్ళింది మళ్ళీ బయటకు వస్తున్నారు బాబా, బయటకు కూడా వచ్చేస్తున్నారు, బయటకు కూడా వస్తున్నారు. ఏమో తెలియదు బాబా, ఒక 10 మంది దాకుంటారు బాబా, 15 మంది దాకుంటారు బాబా. అతను కూడా ఉన్నాడు. అన్నా బాబా తీసుకెళ్ళిపోతున్నా మీడియా ఎస్ఐ గారు మీడియా లేదు పక్కకు వచ్చి మనమే అర్థం పడలేదు. మన రత్నమన్న ఉన్నారు వాళ్ళే, అదే కదా సార్ చెప్తాను, వాళ్ళు ఏడుస్తాను. మీరు ఎక్కడున్నారు? ఏమైంది? మా కడుపులు కాలేస్తే ఏమవుతుంది వాళ్ళకైనా? దేని గురించి కొడతారు?
నేనేం చేశారు కిందకి ఇక్కడికి తీసుకెళ్ళిన స్టేషన్కి మరుసటి రోజు పంపించారు సార్. మరుసటి రోజు తీసుకెళ్ళి ఒక గంట సోపు సిఎస్ఆర్ కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు సార్ అని చెప్పేసి నిన్న నుంచి కాంట్రాక్ట్ కట్ చేసేసారు సార్. కాంట్రాక్ట్ కట్ చేసి ఇక్కడికి కిందకి అసలు మాట్లాడమని అంటారు సార్. ఒక్క మాట మాట్లాడేది ఏదో జరిగిందానికి ఇద్దరిని కొట్టినాడు, కేసు వద్దని చెప్పి పంపించేసినారు, అయిపోయింది. ఇప్పుడు వీళ్ళని బాధకి మేము ఉంటున్నా, నువ్వు కొన్న నువ్వు కొనింటే నీ జాబ్ నీకు ఇచ్చినాను, నువ్వు చేసుకో. ఏమీ తెలియకుండా అనవసరంగా పిలుచుకొని వచ్చి తిక్కలు ఉన్నట్టున్నారు సార్. మా పిల్లలు అనవసరంగా పట్టుకొని వచ్చి కొడుతున్నారు సార్. మేమేం పాపం చేసినాను, మేము మీద ఆధారపడినారు, మీరేమని చేయండి సార్. నాకుండేది ఒక పిల్ల, నాకుండేది ఒక మగ, పిల్లల మీద నేను ఆధారపడుతున్నా. మేము వెళ్ళాం సార్, మేము ఇక్కడే ఉంటాం సార్. మా పిల్లగాడు వస్తుంది, మేము ఇక్కడే ఉంటాం సార్. ఆ పిల్లడు ఏం చేశాడు సార్? కడపకు పంపిస్తున్నారంట వీళ్ళందరినీ. చేయలేదా అంటే వాళ్ళు చెప్పినారు. అదే కదా చెప్తే బయటకు వచ్చారు వాళ్ళు. ఆ పూట కష్టపడే వాళ్ళు తీసుకెళ్ళిపోతారా? బాగుంటుంది.